మనమంతా, మీరు నేను ఈ దేశంలో దాన్ని తల వంచి తల ఊపి అంగీకరిస్తున్న పౌరులం. దుర్మార్గం చేస్తున్న వాడి కంటే చెడును చూస్తూ మౌనంగా కూర్చున్నవాడు ప్రమాదకారని లోక్సత్తా తొలి నుంచి చెప్తోంది. ఈవేళ మౌన ప్రేక్షకుల్లో ఉంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కోట్లాది మంది సామాన్య పౌరులం పన్నులు కడుతున్నాం, ఓట్లు వేస్తున్నాం, ఈ దుష్పరిపాలనకి వేదనకి గురవుతున్నాం. మన కర్మ ఇంతేలేని సరిపెట్టుకుంటున్నాం. పిల్లలు ఎదురు తిరిగి ఎందుకెలా జరుగుతుంది నాన్న అంటే సమాధానం చెప్పలేక గుడ్ల నీరు కక్కుంటున్నాం. దీనికి కారణం వేరెవరో కాదు. దీనికి కారణం కేవలం రాజ్యాంగం ప్రభువులుగా గుర్తించి గౌరవించిన ప్రజలం, పన్నులు కడుతున్నటువంటి పౌరులం. ఈ దేశంలో ఈ అనర్థం జరుగుతుంటే నష్టపోతున్న సామాన్యులం. పార్టీల నుంచి రాదు, లోక్సత్తా పార్టీ నుంచి కూడా మార్పు రాదు. లోక్సత్తా పార్టీ వేదికనిస్తుంది, మార్గాన్ని చూపెడుతుంది, నిజాయితీగా అవకాశాన్ని కల్పిస్తుంది. మార్పు వచ్చేది మన నుంచి. ఎవరి వల్ల ఈ దేశంలో పాలన నాశనమైందో, ఎవరు మౌనంగా ఉంటే మన పిల్లలు నష్టపోతున్నారో వాళ్ళు మౌనాన్ని వీడాలి, వాళ్ళు మార్పు కోసం పోరాడాలి. మార్పు మన నుంచే వస్తుంది. దళిత బలహీన వర్గాల్లో, మైనారిటీలు, పేద కుటుంబాల్లో స్థితిని చూసి బాధపడుతూ మార్పు కావాలని ఆశిస్తూ ఆక్రోశిస్తున్నారు. వారందరినీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. బ్రాండీతో ఈ బీద జనాన్ని మత్తులో ముంచితే అధికారంలోకి ఎవడొచ్చినా సరే నష్టం జరిగేది ఎవరికి? కోటీశ్వరుడు అధికారంలో ఉన్న వాడిని కొనుక్కుంటాడు, కావలసిన పని చేయించుకుంటాడు. చేతుల్లో వృత్తి, ఆదాయం సంపాదించే మార్గం ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలు కళ్ళ నీరు కక్కుకుంటున్నా, బాధపడుతున్నా వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. నష్టపోతోంది, బానిసలవుతోంది. ఈవేళ ఈ సమాజంలో అణగారిన వర్గాల వారు శతాబ్దాల పర్యంతం వివక్షకు గురైన వాళ్ళు. ఈ వివక్ష తొలగాలంటే ముందు ఓటుని కొనడం, భ్రాంతిని పంచడం ఆగాలి. ఓటు కొనేవాడు భయంకరమైనటువంటి ద్రోహి. ఈ దేశంలో యథాస్థితి కొనసాగించడం కోసం కుట్రలు పన్నేటువంటి ప్రమాదకారి. ఈ పార్టీ ఆ పార్టీ అనవసరం. రాజకీయం ఈ తీరున ఉంటుందా లేక మారుతుందా, దీన్ని వేళ ఈ జాతి తేల్చుకోవాలి. వివిధ పార్టీల కార్యకర్తలు పాపం పార్టీలో పెద్ద స్థానాల్లో ఉన్న నాయకులు కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లు దండుకుంటుంటే వీళ్ళు ఎందుకు పనిచేస్తామో తెలియకుండా జెండాలు పట్టే కూలీలుగా, పల్లకీలు మోసే బోయిలుగా మారిపోయారు. ఆ ఆవేశంలో, ఉన్మాదంలో ఆ పార్టీల కోసం పనిచేసి ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలియక వాళ్ళ జీవితాలన్నీ కూడా వృధా అయిపోతుంటే నిశ్చేష్టులై కూర్చున్నారు. తెలియకుండానే ఈ దోపిడీలో భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళకి తెలియకుండానే మౌనంగా అవినీతికి ఒత్తాస పలుకుతున్నారు. మీరు సొంతంగా నడుచుకునే పార్టీలు కావాలి, మీరు సొంతమైనవి కావాలి. నాయకుల కొడుకులకో, కూతుళ్లకో, తమ్ముళ్లకో, బామ్మరుదులకో ఊడిగాలు చేసే పార్టీలు సోదరులారా మీకు అక్కర్లేదు. నిజమైన రాజకీయం అని చెప్పంటే ప్రతి పార్టీ సభ్యుడు, కార్యకర్త ఆ పార్టీకి సొంతదారు కావాలి, హక్కుదారు కావాలి, నిర్ణయాలు చేసుకోవాలి. ఎంతకాలం ఊడిగం చేస్తారు? వలస పాలకులు పోయినా ఇంకెంతకాలం బానిసత్వంలో మగ్గుతారు? ఇంకెంతకాలం ఆధునిక జమీందారులను సహిస్తారు? తిరగబడండి, ఈ పార్టీల్ని మార్చండి లేదా పాతి పెట్టండి. ఉద్యోగులు, అధ్యాపకులు మన రాష్ట్రంలోనే, ప్రభుత్వ రంగంలోనే లక్షలాది మంది ఉన్నారు. దేశంలో 1,20,00,000 మంది ఉన్నారు ప్రభుత్వంలో ప్రత్యక్షంగా పనిచేసేవారు. మరో 80 లక్షల మంది ఉన్నారు ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు. 2 కోట్ల మంది ఉన్నారు. ఈ 2 కోట్ల మంది మనలాంటి కుటుంబాల నుంచి వచ్చినవారు. ప్రజలకు న్యాయం చేయాలని ఆశయంతో వచ్చినవాళ్ళు, ఆదర్శంతో వచ్చినవాళ్ళు.
కానీ కాలం గడిచే కొద్దీ ఈ ప్రజలకేమీ చేయలేక నిజాయితీ కోసం ధర్మం కోసం నిలబడితే అడుక్కో కష్టం రోజుకో బదిలీ దాన్ని భరించలేక మౌనంగా దుర్మార్గాన్ని సహిస్తూ ఎంతకాలం ఈ వేదన భరిస్తాం? ఏ కుటుంబాల నుంచి వచ్చామో, ఏ సమాజం మాకు కూడి పెడుతోందో, ఏ పన్ను కట్టే వాళ్ళు మాకు పన్నులిచ్చి పోషిస్తున్నారో వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే ఆపలేకపోతున్నాం. ఎంతకాలం అని మౌనంగా బాధపడుతున్నారు. మౌనాన్ని వీడండి, ధర్మాన్ని పాటించండి. ఈ దేశంలో నిజమైన రెండో స్వతంత్ర పోరాటం కోసం, మౌలికమైన మార్పు కోసం పౌరులుగా, ఉద్యోగులుగా మర్చిపోండి. పౌరులుగా మీ పాత్ర నిర్వహించండి. త్వరలోనే మీ కష్టాలు తీరుతాయి, మీ కన్నీళ్లు పోతాయి. ఈ ప్రజలకు న్యాయం చేసే అవకాశం మీకు దొరుకుతుంది. మహిళలు, పొదుపు సంఘాలు పావల వడ్డీ ఇస్తారా లేదా అని పాపం అరులు చూస్తూ కూర్చున్నారు. మనకి తెల్ల కార్డు వస్తుందా లేదా, ₹2 బియ్యం దక్కుతుందా లేదా, ఆ మహారాజు మాట వినకపోతే బతుకమైపోతుందో అని భయపడుతున్నారు. పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం దొరకదేమో అన్నటువంటి భయంతో వణికిపోతున్నారు. మీకు పావలా వడ్డీ వాళ్ళ సొంత ఎస్టేట్ల నుంచి రావడం లేదు, వాళ్ళ ఆస్తులను ఇవ్వడం లేదు. రేపొద్దున 10 పైసల వడ్డీ ఇంకోళ్ళు ఇస్తామంటే అది మీ డబ్బు, మీ పన్నుల డబ్బు. ఎంతకాలం ఈ రకంగా బానిసల్లా బతుకుతారు? మీ పన్నుల డబ్బులో ₹175 వాళ్ళు తగలేసి తినేసి మిగతా ₹25 మనకి దానం ఇచ్చినట్టు చూస్తుంటే ఎంతకాలం యాచకుల్లా బతుకుతారు? పిల్లలకి చదువు లేక, తెలివితేటలున్నా వికసించక ఆ పిల్లలు నిట్టూరుస్తుంటే కన్నీళ్లు కారుస్తున్నారు. కొడుక్కి ఆరోగ్యం బాగోకపోతే ఆసుపత్రుల్లో డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక, ఆస్తులు అమ్మడానికి ఉన్న ఆస్తులు చాలక గర్భశోకంతో కుమిలిపోతున్నారు. ఇంట్లో మగవాళ్ళని తాగుడికి బానిసలై, ప్రతి ఊళ్ళో మంచినీళ్ళు లేకపోయినా కూడా ఈ మద్యం వ్యాపారం నిరాటంగా సాగుతోంది కాబట్టి దానికి బానిసలై తాగి తందనాలు ఆడుతుంటే, కుటుంబాన్ని నాశనం చేస్తుంటే, తల్లిదండ్రులు బతికుండగానే పిల్లల అనాథలుగా ఉంటే విలవిలా కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళ సంపాదన అంతా తాగుడికి పోగా మీరు సంపాదించిన కొద్ది డబ్బు కూడా వాళ్ళు మళ్ళీ తాగుడు కోసం తీసుకుంటుంటే, కాదంటే ఇంట్లో తంతుంటే ఏం చేయాలో తెలియక, దుఃఖాన్ని దిగమింకోలేక, బయట పెట్టుకోలేక సతమతమవుతున్నారు. ఎంతకాలం ఈ కొద్దిపాటి ₹100, ₹20, ₹15 దానంగా ఇస్తుంటే సహిస్తూ కూర్చుంటారు? తిరగబడండి, వ్యవస్థని మార్చండి. మీ ప్రతి రూపాయి మీకు సద్వినియోగం చేయండి. మీ బిడ్డలకి విద్య, మీ కుటుంబాలకు ఆరోగ్యం, మీ భర్తలకి తాగుడు నుంచి విముక్తి కలిగించేటువంటి నిజమైన రాజకీయం కోసం పోరాడండి. యువత లక్షల మంది ఊళ్ళూరుతున్న ఉత్సాహంతో ఉన్నారు. కష్టపడి పని చేసుకుందాం అనుకుంటున్నారు. వ్యక్తి సుఖంతో సమాజ హితాన్ని సంధానించాలని కోరుకుంటున్నారు. ఈ దేశాన్ని మార్చాలని ఆరాటపడుతున్నారు. వాళ్ళకి నాయకులు చెప్తోంది నెలకి ₹1000, ₹500 బిచ్చంగా ఇస్తామయ్యా అని చెప్పని. ఏ యువకుడు, ఏ యువతి బిచ్చగాడిగా ఉండాలని కోరుకోవటం లేదు, బానిసగా బతకాలని కోరుకోవటం లేదు. స్వశక్తితో, మేధస్సుతో సంపద సృష్టించి కుటుంబాన్ని గడుపుకోవాలని, సమాజానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకాలని ఆశిస్తున్నారు. అలాంటి లోకం కావాలంటే ఈ రాజకీయాన్ని మార్చడం కోసం ఈ రాష్ట్రంలో, రేపు ఈ దేశం మొత్తంలో కులాన్ని, మతాన్ని, భాషని, ప్రాంతాన్ని పక్కన పెట్టి అందరం సగౌరవంగా ఉపాధిని పొంది బతికే అవకాశం కోసం నిలబడండి, తిరగబడండి. ఆ బాపు మార్గాన్ని అనుసరించండి. రాజ్యాంగ విలువల కోసం పోరాడండి.